ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఏలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం పలువురి సమస్యల వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు తమ ప్రాంతంలోని సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విని పలువురు అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పుట్ట మహేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో, అధికారులతో మాట్లాడి పొగాకు గిట్టుబాటు ధర పెంచడంలో సఫలీకృతులమయ్యామని అన్నారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో రైతుల సమస్యలు, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అవి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర పెంచడంలో కీలక పాత్ర వహించిన ఎంపీ మహేష్ కుమార్కు పొగాకు రైతులు ఆయనను పూలమాలలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పామ్ ఆయిల్ రైతులకి, అలాగే రైతులకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ సీలింగ్ యూనిట్ తీసేసేయాలని పోయినసారి మనం అందరం కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం. మనం మళ్ళీ ఢిల్లీ వెళ్ళినప్పుడు కామర్స్ మినిస్టర్తో మాట్లాడితే ఈసారి కంపల్సరీ మీటింగ్ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి టైము ఈ ఎక్సెస్ పండియడం, మేము కొనుక్కోవడం ఇదే ఎక్కువ పోతుందని వాళ్ళు చెప్పడం జరిగితే నేను మళ్ళీ మన యశ్వంత్ గారితో మాట్లాడి, అలాగే మన లోకేష్ గారితో మాట్లాడితే మళ్ళీ బ్రహ్మసాని గారితో కూడా మాట్లాడమని చెప్పి బ్రహ్మసాని గారికి ఆ పని చెప్పినాక బ్రహ్మసాని నేను ఇద్దరు కూడా యశ్వంత్ గారిని పిలిచి మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ ఇది చేయాలంటే మళ్ళీ ఏదో లీగల్గా ప్రాబ్లం వస్తుందంటే స్మాల్ పెనాల్టీ పెట్టి, లీగల్గా ప్రాబ్లం లేకుండా స్మాల్ పెనాల్టీ పెట్టి చేయమని చెప్పాను. ఎక్కువ పెనాల్టీ లేకుండా కూడా చేయమని, అదే స్మాల్ పెనాల్టీ వేసి ఆ కొనుగోలుకి సీలింగ్ తీయడం జరిగింది. అది మీకు ఇవాళ 74 కోట్లు టొబాకో రైతులకి మళ్ళీ రేట్ రావడం జరిగింది. అలాగే మీరందరూ కూడా, నేను అడిగేది ఏంటంటే ఎలక్షన్ టైంలలో మీరు కొత్త అయినా కూడా మీరందరూ కూడా, నేను కొత్తగా వచ్చినా కూడా మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే నేను అప్పుడు చెప్పాను రైతులకి కంపల్సరీ నేను అండగా ఉంటానని చెప్పాను. నా మాట నిలబెట్టుకుంటా పనులు ముందుకు వెళ్తున్నామని కూడా చెప్తున్నాను. అలాగే ఇవాళ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర 418 రూపాయలు వస్తుంది. 425 నిన్న చూసినప్పుడు 18 రూపాయలు ఉంటుంది. అదే 425 రూపాయలు ఇవాళ గిట్టుబాటు ధర వస్తుంది. రికార్డ్ అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఈరోజు పొగాకు రైతులకి సుమారు మా ఎంపీ గారు పుట్ట మహేష్ గారి వల్ల దగ్గర 70-80 కోట్ల రూపాయలు లాభం జరిగిందండి. వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం వచ్చి మేము పొగాకు రైతులందరం కూడా వారికి సన్మానం చేసామండి. అలాగే పామాయిల్ రైతులు, మాకు పొగాకు పామాయిల్ 2 కళ్ళు అండి. మాకు 2 కూడా ఆయన మంచి రేట్లు ఇప్పించి మా రైతులందరి తరఫున మా రైతులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీని ఆయనతో సెలబ్రేట్ చేసుకోవడం కోసం మా రైతులందరూ వచ్చి వారికి కృతజ్ఞతలు తెలిపి వారి మంచితనాన్ని మరొకసారి గుర్తు చేసుకుని వారికి మా రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతాకు వచ్చామండి. ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యల మీద గౌరవ ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారికి మేము ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే గ్రీన్ఫీల్డ్ హైవేలో అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మాణం చేశారు. అవి తగినంత ఎత్తు కానీ వెడల్పు కానీ లేకపోవడం వల్ల ఇతర చోట్ల నుంచి కనెక్టివిటీ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితున్నారు. తమ పంటలు తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. పొలాలకు వెళ్ళే మార్గాలు కూడా మూసుకుపోయినాయి. గ్రామాలకు వెళ్ళే మార్గాలు కూడా మూసుకుపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ కల్పించాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ఇక్కడ రైతులు అడుగుతుంది ఏంటంటే ఒక అండర్ పాస్ నుంచి ఇంకొక అండర్ పాస్కి వెళ్ళాలన్నా ఈ కనెక్టివిటీ కూడా లేకుండా పోయిన పరిస్థితి ఉన్నది. చాలా చోట్ల డ్రైనేజీలు వచ్చినాయి, అట్లాగే కాలువలు వచ్చి వాటిని తోరలు పెట్టు, వంతులు వేసి అట్లాంటి నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లో కనెక్టివిటీని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రధానంగా భావిస్తూ ఉన్నాం. ఈ సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించుకోవడం వల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి గౌరవ ఎంపీ గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పాం. వారు కూడా అర్థం చేసుకున్నారు. హైవే అథారిటీ అధికారులతోటి అట్లాగే కాంట్రాక్టర్లతో కూడా మేము చర్చిస్తాం. అవసరమైతే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము అడిగేది అంటే ఇప్పటిదాకా ఒక అపోహ, గ్రీన్ఫీల్డ్ ఎక్కడానికి తార్ రోడ్లు కావాలి, సర్వీస్ రోడ్లు కావాలి అనే అపోహలో ఉన్నారు. మాకు అది కాదు, మట్టి రోడ్డు వేసి కనెక్టెడ్ రోడ్డు. ఏంటంటే అండర్ పాస్ నుంచి అండర్ పాస్కి
తోరలు పెట్టి మట్టి రోడ్డు ఎత్తే చాలు, మాకు సర్వీస్ రోడ్డు కాదు, మట్టి రోడ్డు వేసి పొలాలకు వెళ్ళే రోడ్డే కావాలి. అంతేగాని మాకు సర్వీస్ రోడ్డు అనేది పైకి ఎక్కడానికి కాదు, మా పొలాలకు వెళ్ళే రోడ్డు కావాలి. అదే మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, మా రైతులందరూ అడుగుతున్నాం. అది మరి ఈరోజు మహేష్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన స్పందించారు, తప్పకుండా చేస్తానన్నారు. అది మరి అందరిది మా రైతుల్ని కాంట్రాక్టర్ని అందరినీ కలిసి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అన్ని మాట్లాడి అన్ని సాల్వ్ చేస్తాను, అవసరమైతే నేను కూడా ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తానని అన్నారు. మరి ఆయనకి మా రైతాంగ తరఫున గ్రీన్ఫీల్డ్ హైవే తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలం టీ నరసాపురం గ్రామంలో బస్టాండ్ వద్ద సుమారుగా 70 సంవత్సరాల నుంచి ఒక 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారికి ప్రభుత్వం తరఫున పక్కా ఇల్లు మంజూరు చేశారు, కరెంటు సదుపాయం ఉంది, ఇంటి పన్ను ఉంది, కుళాయి పన్ను ఉన్నా సరే శాశ్వత ఇంటి పట్టాలకు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఆ విషయమై మరి గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకురాగానే ఆయన ఇమీడియట్గా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, పేదలకు మనం ఏదైనా చేయాలని సత్వరమే అధికారులతో మాట్లాడి దాని పరిష్కారానికి కృషి చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా 2014 to 19 గత తెలుగుదేశం ప్రభుత్వంలో పక్కా ఇల్లు ఎవరైతే మంజూరు చేసుకున్నారో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఆ బిల్స్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ బిల్లులు మంజూరు చేయట్లేదు. కాకపోగా మళ్ళీ జగన్ అన్న ఇళ్ళకే బిల్లు పడుతుంటే చాలా మంది నిరుపేదలు అవస్థలు పడతా ఉన్నారు. వడ్డీలకు తెచ్చుకొని వారు గృహాలు నిర్మించుకొని ఉన్నారు. మరి గడిచిన 8 సంవత్సరాల నుంచి బిల్లులు లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. త్వరితగతిన అధికారులతో మాట్లాడి 2014 to 19 హౌసింగ్ వాటికి కూడా బిల్లులు మంజూరు చేయవలసిందిగా ఎంపీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వెంకటాపురం మాజీ సర్పంచ్ని మా రోడ్డు నిధులు సెంట్రల్ వాళ్ళ నిధులతో 20 కోట్లు శాంక్షన్ అయింది. 1 year గడిచిపోతుంది. కాబట్టి మాకు బస్సు సౌకర్యం లేదని మహిళలందరూ గోల్ చేస్తున్నారు. 11 మినీ గ్రామాలు ఉన్నాయి. బోయిగూడెం టు చెట్టివారిగూడెం, పట్టాయిగూడెం, సీతారాం రోడ్డు అది. ఆ రోడ్డులకి గత గవర్నమెంటు నానా రకాలుగా ఆడుకుంది. అయినా ఈ గవర్నమెంట్లో మా 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 అదృష్టం బాగుండే 20 కోట్లు శాంక్షన్ అయ్యారు నాబార్డు నిధులతో. కానీ ఈ కాంట్రాక్టర్ లోపం వల్ల జరుగుతుందో పెండింగ్ అవుతుందని చెప్పి ఎంపీ గారికి మొరపెట్టుకున్నాం. కానీ ఆయన సాల్వ్ చేస్తామని మనసా వాచా మాటిచ్చారు. మాకు కావాల్సింది బస్సు తిరగాలి అంతే.